పవన్ కళ్యాణ్ గ్రహిస్తున్నారో లేదో తెలియదు కానీ ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ని చంద్రబాబు ఎక్కడికక్కడ జాగ్రత్తగా తొక్కుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ సొంతగా వెళ్ళలేరన్నటువంటి నమ్మకాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ అనుబంధ 6 మీడియా సంస్థల ద్వారా సైకలాజికల్ గేమ్ నడుపుకొచ్చారు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2 ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి అదే పవన్ కళ్యాణ్ చివరికి 24కే సరిపుచ్చుకునేలా చేయడంలో, సైకలాజికల్గా ఆయన మార్చడంలో ఆ మీడియా ద్వారా చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ 24లో కూడా మళ్ళీ బయట నుండి కొనతాల రామకృష్ణులు, లేకపోతే కొత్తపల్లి సుబ్బారాయుళ్ళు, అంజిబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కథ నడుపుతున్నారు. అది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ని ఒక జనసేన అధ్యక్షుడిగా లేకపోతే ఒక ప్రముఖ నాయకుడిగా కాకుండా ఇక్కడ పదే ప్రతిసారి ఏం వాడుతున్నారు, ఆయన్ని వాడేటప్పుడు పదం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వాడుతున్నారు. అది వినడానికి చాలా గొప్పగా కనిపిస్తుంది. పవర్ స్టార్ అనేది ఎక్కడ? సినీ రంగంలో, సినిమా వేదికల మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ నిజ జీవితంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కదా. అంటే ఎంత జాగ్రత్తగా ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ పవన్ కళ్యాణ్ జనసేనని కానీ నీట్గా ఎలాగ తీసేస్తారంటే అట్లా తీసేస్తారు. ఇప్పుడు మొన్ననే రాసుకొచ్చారు, గోరంట్ల బుచ్చి చౌదరి టికెట్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పాల ఈ రోజు వరకు గోరంట్ల బుచ్చి చౌదరి టికెట్ కన్ఫామ్. జనసేనకి ఇది బెనిఫిట్టా మైనస్సా? అట్లా అంటే జనసైనికుల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసాడు. ఇప్పుడు తాజాగా అంజుబాబుకి టికెట్ సైకలాజికల్గా ప్రిపేర్ చేసేస్తుంది ఈనాడు. అట్లాగే జనసేన కొంతమందిని సస్పెండ్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఏదైతే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను రామచంద్రపురంలో సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఇంకో చోట సస్పెండ్ చేస్తారు. తద్వారా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదు పవన్ కళ్యాణ్. అంటే తద్వారా ఇప్పుడు తెలుగుదేశం పట్ల ఎంతమంది విభేదిస్తున్నారు, వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేయట్లేదే. మరి జనసేనాన్ని సస్పెండ్ చేపిస్తారు జనసేన అంటే. తద్వారా ఒంటరి వాడిని చేయడం అంటే తమంతా తోడున్నట్టుగా భ్రమ కల్పించి పవన్ కళ్యాణ్ని ఒంటరిని చేసి అటు ఇటు కాకుండా చేసే కుట్రలు పన్నుతున్నారు. బట్ ఆయన అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాడా లేదా అనేది ఆయన ఇష్టం.